ముఖ్యమంత్రి గారికి మరీ మరీ విన్నవించుకుంటున్నాము. ఈ త్రిపుల మాత్రం మా ఊళ్ళో వారు కూడా ఈ భూమి బయటలు వారు కూడా బ్రతికే ప్రసక్తే లేదు. కొత్త వర్షం ఉంటే పొద్దుముఖిన దగ్గర మాకు ఇదే ఆలోచన అయిపోయింది. ఇంకో 10 పిల్లలు ఏం చేస్తున్నారు, తరతర ఆస్తి మా భూమి మేము కష్టపడి సంపాదించుకున్న ₹1,00,00,000 ఎక్కడైంది ఇప్పుడు మా ఊర్లో. మా త్రిపుల ఇంకెంత అవుతుంది మరి? మేము ఆ భూమి అంతా పోయినాక మళ్ళీ మేము ఆ కోట్లు సంపాదించుకుంటామా, మేము కొనుక్కుంటామా? ఏమిటి మా పరిస్థితి? మేము ఎవరికి ఏం అన్యాయం చేసినాం? మేము వాళ్ళని అడిగాం. మా త్రిపులని ఉన్న రోడ్లే గుంతలు అయినాయి, మట్టి వర్షం లేదు దిక్కున్నారు. కానీ మా భూమికి మాత్రం మా భూమికి రెక్కలు వచ్చినాయి. మా భూమికి రెక్కలు వచ్చినాయి. పారేస్తాం మేము బతకాల్సిన అవసరం లేదు. మా భూమి పోయినాక ఎవరైతే ఇవ్వాలని మంది చేసారు. 4 సార్లు పెట్టి 4 సార్లు మా భూమికి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు రాజకీయం చేసింది? ఇళ్ళ లోపల ఎవరున్నారు? పెద్ద వాళ్ళు అన్నారు. మా భూమి పోయినాక మా భూమి కొనుక్కుంటామా? మేము అన్ని కోట్లు సంపాదించుకుంటామా? ఒక మూల ఒక్క ఎకరం పట్టుకుంటూ సెంటు కూడా కొనుక్కోలేము. మేము ఎంత అన్ని కోట్లు సంపాదించుకుంటాం. మేము భూములు ఉండాలమ్మా. మాకు 10 ఎకరాలు ఉన్నా పోతే 2 ఎకరాలు అనుకుంటే మాకు 2 పిల్లలు ఉంటే కొంచెం 4 ఎకరాలు. ఆ 4 ఎకరాలు కూడా రోడ్డుకు పోతే మరి మేమేం చేసుకొని బతుకుతాం? మా పిల్లలకు మిగిలేదండి. మా పిల్లలు గవర్నమెంట్ జీతాలు ఏమన్నా కాదు కదా, మా పిల్లలు ప్రైవేట్ జీతాలు. తక్కువ జీతం ఉంటుంది. ఆ పిల్లలు ఏం చేసుకొని బతుకుతాడు? వాళ్ళకి పిల్లలు ఎట్లిస్తారు? వాళ్ళ కార్యాలయం ఉంటే ఆ పదవి అన్ని పిల్ల పెళ్లి చేసుకుంటాం అనుకుంటారు. తరతరాల ఆస్తి మా తాతల మీద సంపాదించిన ఆస్తి మరి భూమి. మాకు భూమిని మాత్రం కన్నతల్లి లాంటి మా భూమిని వదులుకోము. ఈ త్రిపులకు అసలు మేము రోడ్డు ఇయ్యము. మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఆ రోడ్లకు ఉన్న రోడ్లు అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మా విన్నవించుకోవాలి. మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. మీకు వచ్చి మీకు మాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి. మా ఊర్లో ఎంతమంది వచ్చారో అంతమంది బస్సు కట్టుకొని వస్తాం. మీ కాళ్ళు మొత్తం అడగమనే కడతాం, పాలు పోసి అడగమనే కడతాం, నీళ్ళు పోసి అడగమనే కడతాం. మాకు ఈ త్రిపుల వద్దు, వద్దంటే వద్దు. మా భూమి మాకు కావాలి. మేము మళ్ళీ నీళ్లు ఉన్నాయి మాకు అందరికి బోర్లు. ప్రతి ఎన్ని బోర్లు వచ్చినాయి అంటే అన్ని వచ్చినాయి. అన్ని మాకు బోర్లు ఇస్తారా? మాకు మీకు ఇంత పోయిన భూమి మళ్ళీ మాకు ఎన్ని సార్ ఎవరు ఇస్తారు? మాకు ఇంత భూమి తీసుకుంటారా? బోర్లు ఆవులని ఇల్లు చేసి పెట్టుకొని వీళ్ళందరూ 20 బతుకుతారు. మరి మీకు చేసిన అవసరం ఏమొచ్చింది? ఎవరిని అడిగేసి ఈ అలాట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఇట్లా రోడ్డు ఇంత రోడ్డు ఇన్ని ఆడకరాలు, ఇక్కడ 6 బస్సులు, అక్కడ 6 బస్సులు, మళ్ళీ మీరంగా మెట్రో లైన్ అంట. మాకు ఇవన్నీ అవసరమా? మేము పాలు అమ్ముకుంటాం, పూలు అమ్ముకుంటాం. మెట్రో ఎక్కి సిటీ పై మళ్ళీ పొద్దుగాల వచ్చి మెట్రో ఎక్కడానికి మాకు అవసరమా? కిలోమీటర్ మీకు అర్థమవుతలేదు ఎవరికి? కిలోమీటర్న్నర భూములు పంటలే వండవంట. ఈ త్రిపుల వస్తే మనకు అవసరమా? పోయేటోళ్ళు బాధపడితే ఉన్నోళ్ళందరూ మంచిగా మా కోట్లు వస్తాయి అనుకుంటాం. ఏం చేసుకుంటా? కోట్లు మళ్ళీ భూమి కొనుక్కుంటామా? భూమి సంపాదించుకుంటామా? తరతరాల ఆస్తి మా తాతల వల్ల పొలం తాతల నుంచి పిల్ల తరానికి వచ్చే భూమిని వదులుకోము. కన్న తల్లి లాంటి మా భూమిని మేము వదులుకోమంటే వదులుకోము.